క్రిస్మస్ వస్తే మాత్రం స్టార్లు పెట్టాలి ఇంట్ల మీద, క్రిస్మస్ వస్తే బిర్యానీలు వండుకోవాలి, క్రిస్మస్ వస్తే అప్పో సప్పో చేసి బట్టలు కొనుక్కొని వేసుకోవాలి. మీ పిండా కూడా తినండి, పోయి మీ పిండా కూడా తినండి దానికి మీద. ముందు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి అలవాట్లోకి రండి. సువార్త ప్రకటించే భారం కలిగి ఉండండి. ఆత్మల పట్ల అక్కర కలిగి ఉండండి. ప్రజలు నశించిపోతున్నారు, సత్యం తెలియట్లేదు. తెలుసుకున్న సత్యాన్ని కూడా దేవుని మాటలు చిన్నని మార్గంలో చెడగొట్టే వాళ్ళు వచ్చేస్తున్నారు. దేవుని మీద బుడద తల్లే వాళ్ళు ఉన్నారు, దేవుని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వారందరికీ సత్యాన్ని చెప్పాలంటే వాక్యం ఎత్తాలి, మనం వాక్యం చదవాలి, మనం వాక్యాన్ని అర్థం చేసుకోగలగాలి మనం. కానీ ఏమి చెయ్యం. కానీ సమాధానం రావాలి. క్రిస్మస్ వస్తే ఇంటి మీ స్టార్ పెట్టాలి, క్రిస్మస్ వస్తే బిర్యానీలు ఉండాలి, క్రిస్మస్ వస్తే కొత్త బట్టలు కావాలి. సమాజంగా కూడుకోవటం మాత్రం చేయం మనం.